హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హెల్తీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు పెసలు వేసుకోవాలి. పెసలు మునిగే కంటే కాస్త ఎక్కువగానే నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని ఈ పెసలని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్న పెసలు ఉదయానికి ఈ విధంగా మెత్తగా నానతాయి. ఇలా నానబెట్టుకున్న పెసలని మంచినీళ్ళు వేసుకొని 2 లేదా 3 సార్లు మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పెసలు వేసుకోవాలి. నీళ్లు వేసుకోవద్దు, ఓన్లీ నానబెట్టిన పెసలు మాత్రమే వేసుకోండి. తర్వాత ఒక చిన్న క్యారెట్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 3 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లంని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్న టీ గ్లాసు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్దగా ఉన్న బౌల్లోనికి వేసుకోవాలి. ఇలా అంతా కూడా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ సాల్టు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. సాల్టు మీరు తీసుకునే పిండికి సరిపడినంతగా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతీ ముద్దలాగా కాస్త గట్టిగానే కలుపుకోండి. నీళ్లు ఏమీ వేసుకోవద్దు. ఇందులో వేసుకున్న పెసరపప్పు పేస్టుతోనే పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుతున్నప్పుడు పల్చగా అనిపిస్తే మరికొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. అంత గోధుమ పిండిని కూడా ఒకేసారి వేయకుండా కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 5 కప్పులు గోధుమ పిండి పట్టింది. పిండిని ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత ఈ పిండి ముద్ద పైన 1 టీ స్పూన్ నూనె వేసుకొని పిండి ముద్దకి అప్లై చేయండి. ఇలా పిండి మొత్తానికి నూనె అప్లై చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టామంటే పిండి చక్కగా నానుతుంది. పరాటాలు మెత్తగా చాలా బాగా వస్తాయి. 10 నిమిషాలు ఈ పిండిని పక్కకు పెట్టిన తర్వాత ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనము పరాటాలని ఎంత సైజులో చేసుకోవాలి అనుకుంటామో దానికి తగినంతగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఎన్ని వస్తే అన్నిటిని చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని ఈ పిండి బాల్ను పెట్టి చేతి వేళ్లతో కాస్త ఒత్తండి. పిండిని ఇలా కొద్దిగా ఒత్తిన తర్వాత దీనిపైన కలోంజి విత్తనాల్ని పెట్టండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా కలోంజి విత్తనాలు లేకపోతే దీనికి బదులుగా నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇలా పిండి పైన పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. అన్ని వైపులా సమానంగా రౌండ్గా వచ్చేలాగా చపాతీ కర్రతో రుద్దుకోవాలి. ఇలా చేశారంటే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి.
చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా మనం చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న పరాటాని ఒక క్లాత్ పైన వేసుకోండి. ఇలానే మిగతా పిండితో కూడా అన్ని పరాటాలాగా రుద్దుకొని ఇలా ఒక క్లాత్ పైన వేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నెం కానీ ఇలా అడుగు వెడల్పుగా ఉన్న కడాయిని కానీ పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడి అయిన తర్వాత కడాయి లోపల కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పరాటాని ఒకటి తీసుకొని ఈ కడాయి లోపల వేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని పరాటాలని రెండు వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రెండు వైపులా అక్కడక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఈ పరాటాని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా పరాటాలన్నిటిని కూడా నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోండి. వీటిని ఎలాంటి చట్నీ లేకుండా ఒట్టిగానే తినచ్చు, లేదంటే పెరుగుతో తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ రెసిపీని హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.